హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిలవ ఉండే పండుమిరపకాయల పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ సీజన్లో పండుమిరపకాయలు బాగా దొరుకుతాయి కదండి. మార్కెట్లో పండుమిరపకాయలు ఫ్రెష్గా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా నేను చూపించిన విధంగా పచ్చడి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మళ్ళీ 1 ఇయర్ దాటినా కూడా పచ్చడి అనేది పాడైపోకుండా అలాగే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకొని తిన్నారంటే రైస్లోకి ఇంకా టిఫిన్స్లోకి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపించే కొలతలతో పచ్చడి పెట్టారంటే ఎన్ని కిలోల పచ్చడి అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పచ్చడి కోసం 1/2 కిలో పండుమిరపకాయలు తీసుకున్నాను. పండుమిరపకాయలు తీసుకునేటప్పుడు ఇలా గట్టిగా ఉండే పండుమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం మెత్తగా ఉన్న వాటిని తీసుకుంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ముందుగా ఈ పండుమిరపకాయల్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీడియోలో నేను చూపించే విధంగా మిరపకాయల్ని ఇలా రఫ్ చేస్తూ కడగాలండి. అలా కడిగితే మిరపకాయల్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు మిరపకాయల్ని తడి ఏమీ లేకుండా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకునేటప్పుడే వాటి తొడిమలు తీసేసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలి. మనకి మిరపకాయల్లో తడి ఉన్నా కొంచెం చెమ్మ ఉన్నా పచ్చడి బూజు వచ్చేసి త్వరగా పాడైపోతుంది. ఇలా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఈ మిరపకాయలను కొంచెం ఆరనిస్తే కొంచెం ఏదన్నా చెమ్మ ఉంటే ఆ చెమ్మ అనేది పోతుంది. మిరపకాయలు కొంచెం ఆరేలోపు మనం చింతపండును రెడీ చేసుకుందాం. నేను తీసుకున్న 1/2 కిలో పండుమిరపకాయలకి 100 గ్రాముల చింతపండును తీసుకొని ఇలా పీచులు, నారలు, విత్తనాలు ఏమీ లేకుండా చింతపండుని శుభ్రంగా ఒలుచుకోవాలి. పచ్చళ్ళకు ఉపయోగించే చింతపండుని కొత్తగా వచ్చిన చింతపండును ఉపయోగిస్తే పులుపు అనేది బాగుంటుంది. ఈ చింతపండుని వెయిట్లో వచ్చేసి 100 గ్రాములు ఉండేలాగా చూసుకొని తీసుకున్నాను. మీకు ఒకవేళ వెయిట్ లేదు అంటే ఇలా ఒక 2 పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటే పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది. పండుమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాగే డైరెక్ట్గా మిరపకాయలు వేసామంటే మిక్సీలో మెత్తగా మెదగదు కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే రోట్లో ముందుగా కచ్చాపచ్చాగా దంచుకొని తర్వాత మిక్సీ వేసుకున్నామంటే పచ్చడి అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న చింతపండుని వేసుకొని మనం తీసుకున్న 1/2 కిలో పండుమిరపకాయలకి 100 గ్రాములు కల్లుప్పుని తీసుకుంటున్నాను. పచ్చళ్ళకు కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కట్ చేసుకొని పెట్టుకున్న పండుమిరపకాయల ముక్కల్ని కొంచెం కొంచెంగా 2 సార్లు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి మిక్సీ వేసుకునేటప్పుడు మరీ ఫైన్ పేస్ట్ లాగా వేసుకోకుండా ఇలా నేను చూపించే విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇందులోనే ఒక 10-15 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చడిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక గాజు గిన్నెలోకి కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ పెట్టుకొని ఒక 24 గంటల పాటు మూత పెట్టుకొని వదిలేసామంటే పచ్చడి అనేది బాగా ఊరుతుంది. మనం వేసిన చింతపండు, ఉప్పు మొత్తం పచ్చడికి పట్టి పచ్చడి అనేది బాగా మగ్గుతుందండి. మనం తీసుకున్న 1/2 కిలో పండుమిరపకాయలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేయాలి. అదే మీరు కిలో తీసుకున్నారంటే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 24 గంటల తర్వాత నేను పచ్చడిని చూపిస్తున్నాను. పచ్చడి అనేది ఊరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతి పొడిని వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ వచ్చిందండి. ఈ ఆవాలు, మెంతి పొడిని ఈ పచ్చడి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో నుంచి కొంచెం పచ్చడిని తీసుకొని పోపు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం పచ్చడైనా వేసుకోవచ్చు. కానీ ఇలా కొంచెం కొంచెంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు కోసం 100 గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే కరివేపాకు తేమగా ఉందంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మీకు ఇష్టమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవటం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చడిని ఎక్కువసేపు పోపులో ఉడికించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని
ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఈ పచ్చడి నిలువ ఉంటుంది. పోపు వేయకుండా పక్కన పెట్టుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటే నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కలర్ అనేది మారిపోకుండా మనం పచ్చడి ఎలా పెడితే అలాగే ఉంటుంది. బయటే ఉంచినా పచ్చడి అనేది పాడైపోదండి. కాకపోతే ఎక్కువ రోజులు గడిచే కొద్దీ కొంచెం కలర్ మారుతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పండుమిరపకాయల పచ్చడి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.